ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మానస. మీరు ఎలా ఉన్నారండి? మీరు బాగుంటారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాంగ్ హారాలు అన్నీ ఈ వీడియోలో లాంగ్ హారాలే ఉన్నాయండి. అది కూడా 1000 బిలోలో మీకు లాంగ్ హారాలు తీసుకొచ్చాను. ఏవో కొన్ని మాత్రం 1099 లోపలవే పెట్టాను. అన్నీ కూడా మంచి కలెక్షను, అదిరిపోయేది. అది కూడా ఆఫర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆఫర్ వీడియో మిస్ అవ్వకుండా మీరే ముందుగా చూడగలుగుతారు. ఇక వీడియోని ఎక్కడ కూడా ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తాను. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి ఆప్షన్ ఉందా లేదా, పేమెంట్ ఎలా చేయాలి, కొరియర్ ఒకవేళ డ్యామేజ్ వస్తే ఎలాగా, కొరియర్ కంపల్సరీగా పంపిస్తారా లేదా, పేమెంట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ వస్తుందా రాదా, క్వాలిటీ ఎలా ఉంది, షిప్పింగ్ ఎలా చేస్తారు, ఫోన్ కాల్స్ అవైలబుల్ ఉందా లేదా, మొత్తం A to Z ఎలాగా వీడియో ఎలా తీయాలి, ఓపెనింగ్ వీడియో ఎలా చేయాలి, మొత్తం అండి యాజ్ టీజ్ అన్ని క్వశ్చన్స్. కలర్ ఇష్యూ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూకి స్క్రీన్ షాట్ ఎలా తీయాలి, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మొత్తం అన్నిటినీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ మై స్పెషల్ రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకే యూజ్ అండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరే అందరికంటే ముందుగా ఆఫర్ వీడియోని చూస్తారు. అందులో ఉన్న ఆఫర్ ప్రైస్కే మీరు కూడా జ్యువెలరీని తీసుకోగలుగుతారు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే సోది ఎక్కువ అయిపోయింది అనుకుంటూ ఉంటారు, బట్ అయితే ఇవి ఫాలో అవ్వడం వల్ల మీకే యూజ్ అండి. అందుకే ప్రతి వీడియోలోనూ చెప్తుంటాను. ఇక ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి. ఆర్డర్ అనేది ఇక్కడ మీకు వీడియోలో కానీ డిస్ప్లే అవుతున్నవి ఏవైనా నచ్చినాయనుకోండి, అవి కానీ నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత లేదనుకోండి, వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ విత్ ప్రైస్తో అప్డేట్ చేస్తుంటా. అవి అందులో మీకు ఏవి నచ్చినా సరే అవి ఫార్వర్డ్ చేసి ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మీరు పెట్టారనుకోండి, అవి అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఒకవేళ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ వీడియోలో కనిపిస్తున్నవి మాకు నచ్చాయనుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టమంటారు. అది స్క్రీన్ షాట్ తీయడం రావట్లేదు, వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఇది తీసుకోవడానికి రావట్లేదు అంటారండి. మధ్యలో ఫాస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అందుకోసమనే ఫాస్ట్గా అసలు 2 seconds కూడా ఉండట్లేదండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటున్నారనేసి నేను కొంచెం టైం లెంత్ అనేది ఎక్కువ పెట్టానండి లాస్ట్ 2 వీడియోస్ నుంచి కూడా. అది మీరు డైలీ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అక్కడ మధ్యలో ఫాస్ట్ చేసి విత్ ప్రైస్తో పాటు తీసుకోండి. ఓకేనా? ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ స్క్రీన్ షాట్ ఆప్షన్ మీ ఫోన్లో లేకపోతే వేరే ఫోన్ నుంచి ఫోటో తీసుకోండి, లేదా టీవీలో పెడితే టీవీలో నుంచి ఫోటో తీసుకొని పంపించండి. అది అవైలబుల్ ఉందో లేదో నేను చెక్ చేసి చెప్తాను. చెక్ చేసి అవైలబుల్ ఉంది అనగానే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఏ నెంబర్కి ఫోన్పే కానీ పేమెంట్ చేయాలి, లేదా ఏ ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు. ఏ నెంబర్కి చేయమంటే ఆ నెంబర్కి మాత్రమే చేయండి. నా అడ్మిన్ నెంబర్లు అన్నీ కూడా చేసే కాదండి. ఇక వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది అందరికీ డౌట్స్. మీరు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టగానే ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింకులు అనేది వచ్చేస్తాయండి. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. అందులో కూడా మీకు 2 గ్రూపులు కనిపిస్తాయి. వాటికి రిక్వెస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అనౌన్స్మెంట్ గ్రూప్ అని పైన కనిపిస్తుంది, దాన్ని టచ్ చేస్తే మీరు గ్రూప్లో ఉంటారండి. ఆ గ్రూప్లో కమ్యూనిటీ గ్రూప్లో 2 గ్రూపులు ఉన్నాయి కాబట్టి అవి కనిపిస్తాయి, బట్ అయితే అవి కాదండి గ్రూపులు. మెయిన్ గ్రూపు అదే ఉంటుంది. మీరు అందరు కూడా టెన్షన్ పడుతుంటారు. కమ్యూనిటీ గ్రూప్లో ఓన్లీ మీ నెంబరు, అలాగే ఎవరైతే మీరు జాయిన్ అయ్యారో మీ నెంబరు, నా నెంబరు మాత్రమే కనిపిస్తుంది. అందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు లేరు, ఒక్కరే ఉన్నామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టగానే పేమెంట్ నెంబర్ పెడతా, డీటెయిల్స్ పెడతా. ఏదైనా సరే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, సిఓడి ఆప్షన్ లేదు.
సిఓడి ఆప్షన్ ఇన్ ఫ్యూచర్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నా. కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా గ్రూప్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తానండి. ఇక తర్వాత వచ్చేసి అది పెట్టగానే పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాలి. అడ్రస్ ఫార్మేట్ పెడితే ఆ ఫార్మేట్ ప్రకారం పెట్టేస్తే మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతానండి. అవైలబుల్ ఉందంటే అవైలబుల్ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. తెలియకపోతే ఓకే పెట్టేయండి. మీది విలేజ్ అయినా సరే లేదా ఏదైనా సరే అన్ని విలేజెస్కి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము. మాది విలేజ్ అండి, మాకు కొరియర్ వస్తుందా రాదా, మాకు ఒకవేళ డిటిడిసి ఉందో లేదో అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సరే అండి, మీకు డిటిడిసి కొరియర్ అవైలబుల్ లేకపోయినా ఇండియన్ పోస్ట్లో పంపిస్తాం. ఎక్కడికైనా ఇండియన్ పోస్ట్ అనేది వస్తుంది. మహా అంటే ఒక 2 days లేట్ అవుతుంది. ఇక తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఏంటి ప్రోడక్ట్ రావడానికి అనేది అడుగుతారు. ఇప్పుడు అలాగ పెట్టగానే నేను ఇంకా ఆర్డర్ బుక్ అయిపోతుంది. ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని రోజులు ప్రోడక్ట్ డెలివరీకి. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుందండి. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. నేను అంటే ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తా. నేను చెప్పిన టైం కన్నా కూడా మీకు ముందే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మేము ఆర్డర్ పెట్టామండి, ఫస్ట్ టైం ఆర్డరు. మీ అమౌంట్ వేసేసిన తర్వాత మాకు వస్తుందని ఎందుకంటే బయట చాలామంది చీట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, నాకు అర్థమవుతుంది, కానీ మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. నేను కూడా మీలాగే ఆలోచిస్తాను కాబట్టి మీరు ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నప్పుడు తక్కువ ప్రైస్ ఉన్నది మీరు ఫస్ట్లో ఆర్డర్ పెట్టుకోండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్ పెట్టండి. మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి. ఒకేసారి ఎవరికి డబ్బులు అనేది ఇది కాదండి. క్వాలిటీ చెక్ చేసుకోండి, కాస్ట్ చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి రావండి. ఇవి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మర్చిపోయాను. షాపులకి రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి. మెయిన్ సిరి హోల్సేల్ జ్యువెలరీ చేసిందే దానికోసము. దీంట్లో మెయిన్గా హోల్సేల్గానే ఇస్తున్నాము. అదే ప్రైజెస్కే కస్టమర్లకు కూడా ఇస్తున్నాము. ఓకేనా, మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదండి. మీరు ఏ అడ్రస్ పెట్టింటారో ఆ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే, మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా సరే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బట్ మీరు ఒక్కటే చేయాల్సి ఉంటుంది, ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాల్సి ఉంటుంది. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి, మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. డ్యామేజ్ ఏదైనా ఉంటే డ్యామేజ్ ఎక్కడొచ్చిందనేది క్లియర్గా చూపించాలి. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా వీడియో అనేది తీయాలండి. పైనుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేస్తుండాలి. పైనుంచి అంటే నిలబడుకొని కాదండి, కూర్చొని నీట్గా క్లియర్గా కనిపిస్తుండగా 360 degrees ప్రోడక్ట్ అనేది కనిపించాలి. ఓకేనా, తర్వాత ఫుల్ లైట్ కింద తీయాలి. ఈవినింగ్ టైం వచ్చింది అనేసి లైట్ లేకోకుండా అలాగ డిమ్ లైట్లో కాదండి, ప్రాపర్ ఫుల్ లైట్ కింద లేదా బయట సన్లైట్ కింద తీయండి. ఓకేనా, ఇలా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటే కంపల్సరీగా మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక తర్వాత క్వాలిటీ గురించి అండి. ఇంత తక్కువ ప్రైజెస్ పెట్టినారు, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అని అనుకుంటారు. కాదండి, ఇవి హోల్సేల్ ప్రైజెస్ మాత్రమే, అందుకోసమే అలాగా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గ్రూప్లో ప్రైజెస్ కన్నా నేను వీడియోస్లో ఇంకా తక్కువకి అస్సలు నేను వితౌట్ ప్రాఫిట్కి మీకు పెడుతున్నాను. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే. యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయితే నా బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసం వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కన్నా నేను కస్టమర్కి తగ్గించి ఈచ్ ప్రోడక్ట్ మీద మీరు చెక్ చేసుకోవచ్చండి. గ్రూప్లో ప్రైస్కి ఇక్కడికి 200, 300, కొన్నిటికి అయితే 400 తగ్గించేసి పెట్టాను. అసలు కొన్నిటికి నష్టానికే పెడుతున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే సేమ్ ఇదే రీజన్ అండి. నాది యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయితే బిజినెస్ మంచిగా ఉంటుంది అన్న ఒక్క రీజన్ తప్ప ఏం లేదు. ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా చాలా మందికి డౌట్స్ వస్తుంది, అది కూడా క్లియర్ చేసేసాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక క్వాలిటీకి అయితే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి ప్రోడక్ట్ చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇది కూడా ఏమంటే ఆల్రెడీ ఉన్న ఓల్డ్ కస్టమర్స్ వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కామెంట్స్లో పెట్టుంటారు. కామెంట్స్ మీరు చెక్ చేసుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది. టెన్షన్ ఏం లేదండి. ఇక తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ గురించి వస్తాం. షిప్పింగ్ అనేది ఇక్కడ వీడియోలో నేను ఫ్రీ షిప్పింగ్ అని డిస్ప్లేలో రాసుంటే ఫ్రీ షిప్పింగ్ అండి, ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అండి.
వీడియోలోటివి సేమ్ మ్యానుఫ్యాక్చర్వి మీరు 1 కిలో వెయిట్ వచ్చే వరకు మీరు తీసుకున్నా సరే 100 రూపీస్ షిప్పింగ్ అండి. మీరు ఎన్ని కిలోలు తీసుకుంటే అన్ని హండ్రెడ్స్ అనమాట. ఓకేనా. షిప్పింగ్ మీరు గ్రూప్లో ఫ్రీ షిప్పింగ్ అని పెట్టారో ఇక్కడ ఇది పెట్టారో అంటే కాదండి. మీరు అది ఒకటి అబ్జర్వ్ చేయండి. పైన నేను ఫ్రీ షిప్పింగ్ అని రాసి ఉంటే వీడియోలో ఫోన్ నెంబరు ప్రైస్తో పాటు అది ఫ్రీ షిప్పింగ్, ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కాల్స్ చేయొచ్చా అని చాలామంది ఎవరే కానీ ఓన్లీ మెసేజెసే, నో కాల్స్ అని అంటుంటారండి. నేను ఒక్కటి మాత్రమే కాల్స్ అలౌ చేస్తున్నాను. బట్ ఎందుకు అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకున్న భయాలు, టెన్షన్లు అన్నీ పోతాయి. ఫ్రాడ్ చేసే వాళ్ళు భయపడాలి, నేను ఎందుకు భయపడాలి, వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకి టెన్షన్తో ప్రోడక్ట్ వచ్చే వరకు వస్తుందో రాదో అని గాబరాగా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా మెసేజ్ల ద్వారా కాకుండా కాల్స్ ద్వారా ఇది చేద్దాము అన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో నేను కాల్ అనేది ఆప్షన్ పెట్టానండి. బట్ దాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి మిస్యూజ్ చేయకండి. ప్రోడక్ట్ ఇప్పుడు పిక్ పెట్టాము, అవైలబుల్ ఉందా లేదా, మెసేజ్ పెట్టాము చూడండి అని పెట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కాల్స్ చేస్తున్నారు. అలా కాదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను వీడియోని క్లియర్గా చూడండి, వినండి. దీంట్లో కాకుండా వేరే క్వశ్చన్స్ మీకు రైజ్ అయితే కంపల్సరీగా కాల్ చేయండి. ఇంకా వేరే ఏదైనా డౌట్స్ వచ్చినా చెయ్యండి, నేనేం కాదని చెప్పట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మా ప్లేస్లో ఉండి ఆలోచించండి. నేను ప్రతిదీ కూడా కస్టమర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను. అలాగే మీరు కూడా అలా ఆలోచిస్తే మీకు ఈజీ అవుతుందండి. ఇక కాల్ ఆప్షన్ ఒకవేళ చాలామందికి రాదండి, మెసేజ్ చేయడం రాదు, లేదా వాళ్ళకి నెట్వర్క్ ఉండదు, వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. ఏదైనా ఆప్షన్ నెట్ ప్రాబ్లమ్ ఇది ఉంటేనే నార్మల్ కాల్ చేయండి. ఇప్పుడు మాత్రం అన్నిటికీ ఈ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి. అవైలబిలిటీ చెక్ చేయాలన్నా లేదా ఏ దానికైనా సరే ఈ నెంబర్ మాత్రమే ఇప్పుడు వర్క్లో ఉంది. ప్లీజ్ ఈ నెంబర్కే మీరందరూ మెసేజ్ చేయండి లేదా ఎంక్వైరీ చేయొచ్చు, కాల్స్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ప్రోడక్ట్ సైజెస్ ఇష్యూ కావచ్చు, కలర్ ఇష్యూస్ కావచ్చు, ఇలాగా అనేది నేను క్లియర్ చేస్తానండి. సైజెస్ ఇష్యూ ఫస్ట్ వచ్చేస్తే సైజెస్ అనేది ఎక్కువగా ఇయర్ రింగ్స్ బుట్టల్లో కానీ లేదా బ్యాంగిల్స్కి అలా ఇష్యూ వస్తుంది. ఎందుకు అంటే చేతి మీద మీకు ఎంత సైజు ఉంది ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు పెట్టేస్తారు. కనీసం మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. మీకు సైజు తెలియాలి, అర్థం కావాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఫింగర్స్ మీద చేతి మీద పెట్టుకొని మీకు సైజ్ తెలిసేలాగా చూపిస్తూ ఉంటాము. అంటే మీ చేతి మీద ఆ బుట్టలు ఉన్నాయనుకోండి, ఎంత ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈజీగా అర్థం అవ్వాలని. అలా తెలుసుకోండి అవి పెద్దగా ఉన్నాయా లేదా చిన్నగా ఉన్నాయా అనేసి. ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇంత పెద్దగా ఉన్నాయనుకోలేదు మేడం, మాకెందుకో చిన్నగా వస్తాయి అనుకున్నాము అనుకుంటారు. ఓకే, పెద్దగా వచ్చాయంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేసి చాలామంది అనుకుంటారు. బట్ కొందరైతే ఎలా ఉంటుందంటే మేము ఇంత పెద్దవి పెట్టుకోం, మాకు ఇప్పుడు వేస్ట్, ఇవి ఎక్స్చేంజ్ చేయాలి అంటే అలా కుదరదండి. ప్లీజ్ మీకు ఒకవేళ నాకు ఈ చిన్న సైజు కావాలి, మీడియం సైజు కావాలి, మీడియం సైజా లేదా బిగ్ సైజా ఏంటి అనేది ప్రోడక్ట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక బ్యాంగిల్స్కి వస్తుంది. బ్యాంగిల్ సైజ్ మీది ఏది 24 26 28 అనేసి మీకు కొందరికి తెలుసు, కొందరికి తెలియకుండా ఉంటుంది. తెలియకపోయినా సరే మీ సైజు క్లియర్గా తెలుసుకోండి. అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది నాకు కాల్ చేసి అడిగితే నేను చెప్తాను. అలాగా తెలుసుకున్న తర్వాత ప్రాపర్గా మీ సైజు ఏది అనేది ఆ సైజు పెట్టండి. అప్పుడు కరెక్ట్ సైజ్ పంపిస్తాము. ఒకవేళ మీరు 26 సైజ్ ఆర్డర్ పెడితే 28 లేదా 24 పంపించామనుకోండి, అప్పుడు మీరు వీడియో ప్రూఫ్తో మీరు చేయొచ్చు. అది స్కేల్ మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ ద్వారా మేము పంపించినది 26 పంపించలేదు అని మీరు పెట్టారనుకోండి, కంపల్సరీగా మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మీరు ఏ సైజు అడిగారో ఆ సైజే మేము పంపించామనుకోండి, అప్పుడు అదే ప్రోడక్ట్ వచ్చింది అంటే ఎక్స్చేంజ్ అనేది ఉండదండి. ఓకేనా. మీరు బై మిస్టేక్ చేశారు అంటే అది కుదరదు. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ ఇష్యూ అని అంటుంటారండి. కలర్ ఇష్యూ అంటే ఇప్పుడు అందరికీ చాలామందికి తెలుసండి, ఇదేమి గోల్డ్ ఫినిషింగు, మ్యాట్ ఫినిషింగు, తర్వాత జీజే పాలిష్వి,
మెహందీ పాలిష్ ఇవన్నీ తెలుసు, కొందరికి మాత్రమే తెలీదు. వాళ్ళు మ్యాట్ ఫినిషింగ్ అనేది తెలియకుండా గోల్డ్ ఫినిషింగే అనుకొని ఆర్డర్ పెడతారు. బట్ అక్కడ కలర్ ఇష్యూ అనేది వాళ్ళు రైస్ చేస్తారు. అలాగైతే కుదరదండి. ఎందుకంటే కలర్ ఇష్యూ కిందికి రాదది. మీకు అంటే తెలియకపోతే అడగండి, 1-2 సార్లు అడగండి, తెలుసుకొని ఆర్డర్ పెట్టండి. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కదా. 1 by 1 ఒక్కొక్కటి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెసేజ్ చేయడానికి కుదిరితే మెసేజ్ చేయండి, లేదా మీకు రావట్లేదు మెసేజ్ చేయడం అన్నప్పుడు వాయిస్ రికార్డ్ పెట్టండి. అది కూడా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడే కాల్ చేయండి. ఓకేనా. నేను ఇన్ని ఆపర్చునిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ పెట్టానండి, సర్వీస్ మంచిగా ఇస్తున్నాను. బట్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా. తర్వాత నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్. తర్వాత నేను అప్డేట్స్ పెడుతున్నాను అని అన్నప్పుడు, అప్డేట్స్ చేస్తున్నప్పుడు మీరు కాల్స్ చేస్తే, నేను అప్డేట్స్ చేస్తున్నప్పుడు ఇది అయిపోతుంది కదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. కాల్స్ చేయమన్నాను కదా అనేసి ఎప్పుడంటే అప్పుడు అప్డేట్స్ చేస్తున్నప్పుడు కాల్స్ చేయకండి. తర్వాత ఆన్లైన్లో లేనప్పుడు కాల్స్ చేయకండి. ఈ టైం కాకుండా నేను ఏ టైం అయినా కాల్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసండి, పేమెంట్ మీకేమో చేసేస్తామండి, మాకు ఎలాగా ఏంటి అనేసి, రాకపోతే ఎలాగా ఏంటి అని చాలామంది భయపడుతుంటారు, పదే క్వశ్చన్లు అడుగుతుంటారు. కంపల్సరీగా మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదండి. మీకు ఎందులో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. కానీ ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నారు కాబట్టి అందరికీ భయం ఉంటుంది. ముందు ఆర్డర్ పెట్టేసిన వాళ్ళకి టెన్షన్ లేదండి. బట్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నా సరే కస్టమర్ రివ్యూస్ కానీ ఇవన్నీ చూడండి. ఒకవేళ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్స్ అనేది ఓపెన్లో పెట్టరండి. అవి కామెంట్స్ అనేది ఆఫ్ చేసి పెట్టుంటారు. అలాగ ఓపెన్లో పెట్టినారు, లేదా కాల్ చేయడానికి కూడా ఆప్షన్ ఇస్తున్నాము, మీకు ఏదైనా కానీ ఇది చేస్తున్నాము అంటే మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. అలా అని అందరూ ఫ్రాడ్ చేసే వాళ్ళే ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కాబట్టి మీ డౌట్స్ మీకు ఉంటాయి, నేను కాదని చెప్పట్లేదు, మిమ్మల్ని తప్పుపట్టట్లేదు అండి. ఇక తర్వాత వచ్చేసి మీకు ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది ప్రోడక్ట్ రాగానే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. చాలామంది చెయ్యరు, మళ్ళీ తర్వాత 10-20 రోజుల తర్వాత ఇంకా ప్రోడక్ట్ రాలేదు అని అంటుంటారు. నేనేమనుకుంటానంటే ప్రోడక్ట్ వెళ్ళింటుందిలే, బట్ వాళ్ళు ఇన్ఫామ్ చేయడం మర్చిపోయింటారు అని అనుకుంటున్నాను. బట్ అయితే చాలామంది ఇది చేసేస్తారు. ప్లీజ్ నేను చెప్పిన టైం కన్నా రాలేదు అని అంటే మీరు కంపల్సరీగా నాకు ఇన్ఫామ్ చేయండి ఇంకా రాలేదు అనేసి. నేను మీకు చాలా వరకు 90% నేను మీకు ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తానండి. మీరు ట్రాకింగ్ ఐడి చెక్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. ఓకేనా. ఇప్పటికీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినదనుకుంటా. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ యొక్క ఒపీనియన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది, ఎలాంటి జ్యువెలరీ ఐటమ్స్ వీడియోస్ చేయాలి అనేది మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత మీకు ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత కంపల్సరీగా ఒక కామెంట్ పెట్టండి. అది చాలామందికి ఈజీగా ప్రోడక్ట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. టెన్షన్ పడకుండా కొత్తగా తీసుకునే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. మీకు సర్వీస్ ఎలా ఉంది ఏంటి, మీకు ప్రోడక్ట్ ఎలా వచ్చింది అనేది జెన్యూన్ రివ్యూ మాత్రమే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చివరి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చినదే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో మీకు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ముందుగా వీడియోలో ఆఫర్ జ్యువెలరీ చూడగలుగుతారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.